కాబట్టి ఇప్పుడు ఎవరామె అంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం అగమవిదో హరేహ పత్నీం పద్మాం హరసహచరీం అద్రినిలయాం తురీయాకాపిత్వం దురధిగనిసీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. అమ్మా, నువ్వే ఒకప్పుడు విష్ణువు ఇల్లాలు లక్ష్మివై ఐశ్వర్యాన్ని ఇస్తావు. ఒకప్పుడు నువ్వే గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం అగమ విదోహో, శాస్త్రములు తెలుసున్నవారు చెప్పిన మాటమ్మా. నువ్వే ఒకప్పుడు తెల్లటి బట్ట కట్టుకుని సరస్వతీ కటాక్షం ఇస్తావు. నువ్వే ఒకప్పుడు ఎర్రటి బట్ట కట్టుకుని శక్తినిస్తావు. మూడూ ఇవ్వగలిగిన దానివి నువ్వే. అవతలవాడు వచ్చి నీ ముందు నిలబడినప్పుడు వాడికి ఏది ఇస్తే ప్రయోజనమో దాన్ని ఆరూపంగా ఇస్తావు. చదువిచ్చినప్పుడు సరస్వతి, ఐశ్వర్యం ఇచ్చినప్పుడు లక్ష్మి, శక్తినిచ్చినప్పుడు పార్వతి, ఇస్తున్నది మాత్రం ఆవిడే. ఇందులో వెడుతున్నప్పుడు దాని పేరు విద్యుత్ శక్తి అంతే. అది ఇందులోకి వస్తే నేను చెప్పిన మాట గట్టిగా వినపడుతుంది, అది ఇందులోకి వస్తే నాకు గాలేస్తుంది, అది అందులోకి వెడితే దీపం బాగా వెలుగుతుంది. కానీ ఇవన్నీ ఉన్న లోపల అది లేనప్పుడు మాత్రం ఎందుకు పనికిరావు. అది విద్యుత్ శక్తి. శక్తి ఆ ఒక్క శక్తి ఈ మూడైతే మీకేం అభ్యంతరం లేదుగా. ఆ విద్యుత్ శక్తిగా మూడుగా మారి ప్రయోజనం ఇస్తోంది. ఆ ఒక్క వాసవియే సరస్వతి అయి చదువునిస్తుంది, లక్ష్మి అయి ఐశ్వర్యం ఇస్తుంది, పార్వతి అయి శక్తినిస్తుందని చెప్పడం వాసవి. కాబట్టి ఆమె ఇంద్రశబ్దం చేత వేదపరమైన ఇంద్రశబ్దంలో పరబ్రహ్మ మహిషి.